డయాబెటిస్. డయాబెటిస్ గురించి చెప్పమంటే టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 ఏవో రకరకాలు చెప్తారు కదా! డయాబెటిస్ ఎందుకొస్తుందంటే ఇన్సులిన్ సెక్రెషన్ తక్కువుంది. లేకపోతే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయట్లేదు. తప్పుదేంది అంటే ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ పనిచేయట్లేదని ప్యాంక్రియాస్‌కి ట్రీట్మెంట్‌లిస్తారు. అసలు మీకు విషయం తెలుసా? అస్సలు డయాబెటిస్ రావడానికి ప్యాంక్రియాస్‌కి సంబంధం లేదు. నిజం చెప్పాలంటే. అది ఇండైరెక్ట్ అది అసలు. డైరెక్ట్ రీజన్ అది కాదు. డైరెక్ట్ రీజన్ ఏంటంటే మీ లివర్. దానికన్నా దాన్ని కంట్రోల్ చేసేది మీ గట్ బ్యాక్టీరియా అంటారు. లార్జ్ ఇంటెస్టైన్‌లో ఉండేటువంటి బ్యాక్టీరియా, గట్ బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా నుంచి మీకు షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్పి తయారవుతాయి. అసిటేటు, ప్రొపేనేటు, బ్యూటరేట్ అని చెప్పి తయారవుతాయి. అవి యాక్చువల్‌గా మీ ఫ్యాటీ యాసిడ్ సిగ్నలింగ్ ఇస్తాయి. అంటే అవి లోపలికెళ్ళిపోయి మీకు లివర్‌ని స్టిమ్యులేట్ చేస్తాయి. లివర్‌లో రిసెప్టార్స్ ఉంటాయి. ఆ రిసెప్టార్స్ ఏం చేస్తాయంటే బ్లడ్‌లో మీకు గ్లూకోజ్ లెవెల్స్ పెరిగాయా లేదా అన్నది మానిటర్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ స్టిమ్యులేట్ చేయని ఓకే. బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగాయి కాబట్టి అది వెళ్ళి ప్యాంక్రియాస్‌ని స్టిమ్యులేట్ చేస్తుంది. స్టిమ్యులేట్ చేయగానే అది ఇన్సులిన్ రిలీజ్ చేసేస్తుంది. అప్పుడు మీ గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతాయి. ఇప్పుడు మీకు ఈ లార్జ్ ఇంటెస్టైన్‌లో ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ తయారు కాకపోతే లివర్ ఉండే ఏం ప్రయోజనం, ప్యాంక్రియాస్ ఉండేది ఏం ప్రయోజనం, దాంట్లో ఇన్సులిన్ ఉండేది ఏం ప్రయోజనం? నో యూస్. అస్సలు పనిచేయదు. ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ వెళ్ళి లివర్‌ని స్టిమ్యులేట్ చేస్తే దాని నుంచి ఫాస్ఫోలిపిడ్స్ అని చెప్పి తయారవుతాయి. ఆ ఫాస్ఫోలిపిడ్స్ మన ఇన్సులిన్‌కి యాక్టివేట్ చేయడానికి పనిచేస్తాయి. మీకు ఫాస్ఫోలిపిడ్స్ లేకపోతే ఇన్సులిన్ అసలు సెక్రెట్ చేస్తుంది పాపం. ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ వస్తుంది కానీ అదేమి స్టిమ్యులేట్ చేయదు. ఎందుకంటే ఫాస్ఫోలిపిడ్స్ లేదు కాబట్టి అది ఇనాక్టివ్ ఉంటుంది. అది తిరుగుతా ఉంటే గ్లూకోజ్ పెరుగుతూ ఉంటుంది, ఇన్సులిన్ కూడా తిరుగుతూ ఉంటుంది దాంతో పాటు. యాక్టివేషన్ కాదు. దాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. అది పని చేయట్లేదు. అలాగే ఉండిపోయింది. పని చేయలేదు కాబట్టి ఇన్సులిన్ ఇస్తాను అంటారు. అదెలా అవుతుంది? లాజిక్ అది కాదు కదా! అస్సలు లాజిక్ మర్చిపోయాం అనుకోండి బేసిక్‌గా. రూట్ కాజ్ అనేది మర్చిపోయాం. దేనికైతే దాని మీద పడ్డమే. ఆడ కిడ్నీ ఫిల్టర్ చేయలేదంటే కిడ్నీలో ప్రాబ్లమ్. అదే పని. ఇక్కడ డయాబెటిస్ మనకొచ్చిందని ప్యాంక్రియాస్ ఎందుకు పనిచేస్తది? దాన్ని కంట్రోల్ చేసేదేంటి? అది ఎందుకొస్తుంది? ఏంటి అని ఎవ్వరు పట్టించుకోరు. అవసరం లేదు. బ్రెయిను. నిద్ర పట్టకపోతే బ్రెయిన్ స్కాన్ తీస్తారు మహానుభావులు. నిద్ర పట్టకపోవడానికి బ్రెయిన్‌కి ఏమన్నా సంబంధమా? నీకేదో ట్యూమర్ వచ్చింది, లేకపోతే పారాలిసిస్ వచ్చింది, బ్రెయిన్‌కి తీయడం అది వేరే విషయం గానీ, నాకు బాగా టెన్షన్ ఎక్కువైపోయిందంటే బ్రెయిన్ స్కాన్ తీస్తున్నారండి. బ్రెయిన్ స్కాన్ తీస్తే ఆలోచించడం, టెన్షన్ పడడం అనేది అదేమన్నా పదార్థమా అండి దాంట్లో చూడడానికి? కానీ తీసేయాలి. అంతే. ఇలా జరుగుతుంది పరిస్థితి. మిత్రులారా చెప్తున్నాను, మీకు డయాబెటిస్ ఉంటే నిజంగా కంట్రోల్ చేసుకోవాలని మీరనుకుంటే రూట్ కాజ్‌కి ట్రీట్మెంట్ ఇవ్వండి. మీ గట్ డిస్‌బయోసిస్ అంటారు. ఎవరైనా కొంచెం మెడికల్ టెర్మినాలజీ తెలిసిన వాళ్ళు, కొంచెం నాలెడ్జ్ ఉన్నవాళ్ళు మీ గూగుల్‌లో కొట్టి చూసుకోండి. గట్ డిస్‌బయోసిస్ అండ్ డయాబెటిస్. దానికి రూట్ కాజ్ ఇక్కడ ఉంటుంది. మీ లార్జ్ ఇంటెస్టైన్‌లో ఉండేటువంటి బ్యాక్టీరియా సరిగ్గా పనిచేయక గ్రీన్ బ్యాక్టీరియా దాని నుంచి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ రాక మీకు డయాబెటిస్ వస్తే విపరీతమైనటువంటి టాబ్లెట్స్ ఏసేసి ఉన్నదాన్ని చంపేస్తానండి. మీరు వాడేటువంటి యాంటీబయాటిక్స్ కావచ్చు, వాడేటువంటి ఏ మెడిసిన్ అయినా సరే ఇంకా ఫర్దర్ డ్యామేజ్ చేసేసి అక్కడ ఉండేటువంటి ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియాని పెంచుతుంది. అంటే ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది గట్‌లో అంటే మీ లార్జ్ ఇంటెస్టైన్‌లో ఉన్నటువంటి సెల్స్‌ని ఒకదానికొకటి దగ్గరగా టైట్‌గా ఉంచుతాయి. అవి ఎప్పుడైతే తగ్గుతాయో లూజ్ అయిపోతాయి. లూజ్ కాగానే ఈ లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద పేగుల్లో ఉండేటువంటి బ్యాక్టీరియా లోపలికి దూరుద్ది. లోపలికి దూరంగానే ఇన్ఫెక్షన్ అవుతుంది. ఇన్ఫెక్షన్ కాగానే ఇంక స్టార్ట్ అన్ని ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అయిపోతాయి. ఇన్ఫెక్షన్ అయిందనగా మళ్ళీ యాంటీబయాటిక్స్ ఏస్తాయి. యాంటీబయాటిక్స్ ఏసి ఉన్నదే చచ్చిపాయే. ఆడున్నటువంటి ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియా చచ్చిపోద్ది, గ్రీన్ బ్యాక్టీరియా చచ్చిపోద్ది. దాన్ని మళ్ళీ పెంచుకోవాలంటే ఎంత కష్టమో తెలుసా? చాలా చాలా కష్టం. కాబట్టి రూట్ కాజ్ అనాలిసిస్ చేయండి. కేవలం ఏది కనిపిస్తే అది దాని మార్గంలో వెళ్ళొద్దు. అది కరెక్ట్ కాదు. మనం చూసేది కరెక్ట్ కాదు. లోపల ఇంటర్నల్‌గా చాలా మెకానిజమ్స్ జరుగుతాయి. దాన్ని మెల్లగా రూట్ కాజ్ అనాలిసిస్ చేస్తే మీ ప్రాబ్లమ్ ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. ఒక్క టాబ్లెట్ లేకుండా, అలాగే ఒక ఇన్సులిన్ డ్రాప్ లేకుండా కేవలం మీ గట్ డిస్‌బయోసిస్‌ని అలాగే ఫ్యాటీ లివర్‌ని కరెక్ట్ చేయడం వల్ల మీ ఇన్సులిన్ లెవెల్స్ పడిపోతాయి. 100% ఉన్నాయి. కొన్ని వేల కేసులు మనం ట్రీట్ చేస్తున్నాం. సంజీవనిలో 90 డేస్ ప్రోగ్రామ్ ఉంది. డీటాక్స్ ప్రోగ్రామ్. గ్యారంటీగా మీకు షుగర్ తగ్గిపోద్ది. తర్వాత మీరేం వాడాల్సిన అక్కర్లేదు. మేము చెప్పినవి చేసుకుంటే చాలు అంతే. ఈ రెండే మేము చేస్తాం ఇక్కడ. దాన్ని చేయడం వల్ల 100% తగ్గిపోతుంది. కావాలంటే ట్రై చేసి చూడండి. ఓకేనా? మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.